హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. చూస్తున్నారు కదండి, ఇక్కడ టమాటా కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది మీకు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాము. ఇప్పుడు మీకు కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: కొత్తిమీర, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, మీకు తగినంత, మీకు ఎంత స్పైసీ కావాలో అంత, దానికి టేస్ట్కి తగినట్టు మీరు తీసుకోండి. పచ్చిమిర్చి, తగినంత ఉప్పు అండి, తర్వాత జీలకర్ర, తగినంత ఆయిల్, గండి చింతపండు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ఫస్ట్ మనం కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత మనము సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పచ్చడికి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి. చూసారు కదండి, జీలకర్ర వేగింది కదా. జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి, అదే పండుమిర్చి వేసుకుంటున్నామండి. పండుమిర్చి పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుందండి. మీరు దేనికైనా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు అండి. కానీ నేనైతే ఇక్కడ పండుమిర్చి తీసుకుంటానండి. పండుమిర్చి కూడా వాడచ్చు. మీకు ఏది అవైలబుల్ అయితే అది తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు స్పైసీగా మీరు తీసుకోండి. పండుమిర్చి అయితే పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చికి వేగుతుంది కదండి. ఈ పండుమిర్చి వేగిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు పండుమిర్చి వేగిన తర్వాత ఇదిగోండి, నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఈ ఆనియన్స్ వేసేటప్పుడే మనము సరిపడా ఉప్పు వేసుకుందామండి, సాల్ట్. మంచిగా ఆనియన్స్ మగ్గుతాయండి. నేను సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, అదే పండుమిర్చి, ఆనియన్స్ రెండు మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా వేసుకుందామండి. చూసారు కదండి, ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చూసారు కదా, ఈ టమాటా వేస్తున్నానండి నేను. చూసారు కదా, ఇప్పుడు ఇది టమాటా మంచిగా మగ్గిన తర్వాత నేను మూత పెడతానండి. కాస్త బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. నేను కొద్దిగా మంట తగ్గించి సిమ్లో పెట్టి మూత పెడతానండి కాసేపు. ఇప్పుడు మన టమాటాలు మగ్గాయో లేదో అని చూద్దామండి. చూసారు కదండి, చక్కగా టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీరని ఇదిగోండి వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇందులో మంచిగా బాగా మగ్గి చక్కగా దగ్గరికి అయిపోవాలండి. అప్పుడు మనం ఇందులో తగినంత చింతపండు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడం. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలో కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. అన్ని రకాలుగా ఆల్ ఇన్ వన్ పికిల్గా మీకు యూజ్ అవుతుందండి. మీకు దేనికైనా సరే, దేంట్లో అయినా సరే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఖచ్చితంగా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనది బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కొంచెం తక్కువ మంటలో పెట్టి మనం మూత పెట్టుకుందామండి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. ఒకసారి మూత తీసుకొని. చూసారు కదండి, మంచిగా ఆయిల్ పైకి తేలింది, మంచిగా మగ్గి. ఇప్పుడు దీంట్లో చూసారు కదా ఎంత నీట్గా మంచిగా అన్నీ వేగాయండి. టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు కూడా వేసుకుందామండి. నేను ముందుగా తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని వేస్తున్నానండి. వేసి ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా
ఇంకా స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసుకొని బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీ పట్టిన తర్వాత మనకి పోపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం కొత్తిమీర టమాటా పచ్చడి మగ్గించుకున్నాం కదండి, చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. పచ్చడి మనకి రెడీ అవుతుంది. చూసారు కదండి, ఇప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా. ఇదిగోండి అది గ్రైండ్ చేసుకొని నేను ఎలా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందామండి, వెలిగించుకుందామండి. సరే, ఇప్పుడు పోపుకి రెడీ పెడుతున్నానండి కదా. స్టవ్ వెలిగించుకున్నానండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చూసారు కదండి, ఆయిల్ మరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం పోపులు అలాగే కరివేపాకు వేసుకుందామండి. ఎండుమిర్చి మీకు స్పైసీ దాంట్లో పచ్చడిలో స్పైసీ సరిపోలేదనుకుంటే ఎండుమిర్చి వేసుకోండి. లేదంటే మీకు డైరెక్ట్గా ఓన్లీ ఈ పోపులు కరివేపాకు వేసుకుంటే సరిపోద్దండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది కంపల్సరీ కాదు. చూసారు కదా, ఇది ఇలా అయిపోయిన తర్వాత మన ఇప్పుడు పచ్చడిలో మనం పోపు వేసుకోవడమేనండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చడిలో వేసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు మనం టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకున్నాం కదా, దీంట్లో నుండి పోపు వేసుకుందామండి. ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది సర్వ్ చేసుకోవడమే లేటు. చూసారు కదండి, కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించాను కదా. మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.